హలో అండి అందరికీ వెల్కమ్ టు గౌతమి కిచెన్ అండ్ హోమ్ టిప్స్. ఈరోజు వీడియో ఏంటంటే మన బాత్రూంలో ఉన్న స్టూళ్ళని మురికి జిడ్డి పట్టి ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. బాత్రూంలో స్టూల్సే కాదు, మనం రెగ్యులర్గా వాడుకునే బకెట్స్ని కూడా ఇప్పుడు స్టూల్ని ఎలా క్లీన్ చేస్తామో బకెట్ని కూడా, ప్లాస్టిక్ బకెట్స్ని కూడా అలానే క్లీన్ చేయవచ్చు. మన అందరిలలో ఉండేదే లైజాల్. మన ఫ్లోర్ క్లీనింగ్కే కాకుండా మన స్టూలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. స్టూల్ చూడండి ఎలా ఉందో, మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. లైజాల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు లైజాల్ని అలా ఉంచేసి మన దగ్గర బ్రష్ కానీ లేకపోతే గిన్నెలతోమే బ్రష్ బార్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని అది స్టూలని బకెట్లని క్లీన్ చేయడానికి యూజ్ చేస్తానండి. ఆ బ్రష్ని మీరు వద్దు అనుకుంటే మీ దగ్గర కొబ్బరి పీచు కానీ లేకపోతే కవర్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫ్రంట్ సైడ్ క్లీన్ చేశానండి. ఇప్పుడు సైడ్ చుట్టూ ఉన్న సైడ్ కూడా కొంచెం లైజాల్ వేసుకుంటూ మనం బాగా 2 మినిట్స్ పాటు బాగా కడిగేస్తామనుకోండి, మన కొత్త స్టూల్ ఎలా ఉందో అలాగా ఉంటుంది. లైజాల్ కాకుండా మన దగ్గర లైజాల్ ఇంట్లో లేకపోతే ఎలా అనుకుంటున్నారా, హార్పిక్ని ఒక హాఫ్ గ్లాస్ తీసుకొని ఒక గిన్నెలోకి అందులో కొంచెం వాటర్ వేసుకొని హార్పిక్ని వాటర్ని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మనం కొంచెం కొంచెం హార్పిక్ని స్టూల్ మీద కానీ బకెట్ల మీద కానీ వేసుకొని బ్రష్ తీసుకొని మనం 2 మినిట్స్ పాటు వాష్ చేస్తే మనకి స్టూల్ కొత్తగా వస్తుంది. కానీ హార్పిక్ యూజ్ చేసేటప్పుడు గ్లౌజులు ఉండాలండి చేతికి. నార్మల్గా క్లీన్ చేయవద్దు. లైజాల్ కంటే ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి ఏం లేదు. హార్పిక్ వరకు ఖచ్చితంగా చేతికి గ్లౌజులన్నా వేసుకోండి, లేకపోతే కవర్ అన్నా కట్టుకొని క్లీన్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను స్టూల్ క్లీన్ చేస్తున్నాను. చూడండి వాటర్తో ఎలా ఉందో స్టూలు. 2 నిమిషాల్లో చూడండి స్టూల్ ఎంత కొత్తగా కనిపిస్తుందో. మనకి పాత స్టూల్ ఎలా ఉందో చూసారు కదా, ఇప్పుడు కొత్త స్టూల్ చూడండి మనకి 2 నిమిషాల్లో ఎంత క్లీన్గా ఉందో. అంతేకాకుండా మీరు ఇంకా ఏవైనా కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ అలా క్లీన్ చేసుకోవచ్చు. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ బటన్ కొట్టండి, లైక్ కామెంట్ షేర్. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ వల్ల చాలా సపోర్టింగ్గా కూడా ఉంటుంది. మీరు ఒకసారి స్టూల్ క్లీన్ చేసిన తర్వాత నాకు ఒక కామెంట్ చేయండి.